హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మరి ఒక టీ టైమ్ స్నాక్ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం పొడి బియ్యం పిండి, జీడిపప్పు పలుకులు, గంటసేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, రుచికి సరిపడా కారం పొడి, ఉప్పు, కరివేపాకు తీసుకొని వీటన్నింటినీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడం వల్ల సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ చక్కగా మిక్స్ అయ్యి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. క్రంచీనెస్ కోసం వెన్నపూస లేదా బాగా మరిగించిన నూనెను కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత అవసరానికి సరిపడా నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ దీన్ని గట్టి చపాతీ ముద్దలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని కవర్ లేదా తడిగుడ్డ మీద అయినా సరే ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలా పప్పు చెక్కల్లాగా మనము ప్రెస్ చేసుకొని వీటిని బాగా మరిగించుకున్న నూనెలోకి యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా ఒత్తేసుకుంటే పెసరపప్పు, శనగపప్పు అనేవి చిదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూసుకొని ప్రెస్ చేసి ఇలా ఆయిల్లో బాగా మరిగించుకున్న నూనెలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము టర్న్ చేసుకుంటూ 1 బై 1 ఇలా చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు చెక్కలు రెడీ అయిపోయినట్లే. వీటిని మనము టీ టైమ్ స్నాక్ కింద లేదా లంచ్లోకి సైడ్ డిష్ కింద పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి నంచుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పు చెక్కల్ని మనము తీసి ఒక పక్కన ప్లేట్లోకి పెట్టేసుకొని బాగా కూల్ అయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా వారం పాటు క్రంచీగా వాటిని టేస్ట్ని కోల్పోకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ and thank you for watching.